దీపికా పదుకునేతో స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అసలు సమస్య ఏమిటి అంటే ఆ గొడవను మరింత లోతుగా విశ్లేషిస్తే చాలా కోణాలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం 8 గంటల పని దినం గురించి 6 గంటల కుదింపు గురించిన గొడవ కానే కాదు. 20 కోట్ల పారితోషికం డిమాండ్ గురించి అసలే కాదు. దీపికా ప్రవర్తన కారణంగా తలెత్తిన గొడవ ఇదే. లోతుగా విశ్లేషిస్తే సందీప్ వంగ చేసిన కమెంట్లు వేరుగా ఉన్నాయి. ఏరు దాటాక తెప్ప తగలేసే దీపికా పదుకునే నైజాన్ని అతడు ప్రశ్నించారు. దీపికా క్రమశిక్షణ రాహిత్యాన్ని, బాలీవుడ్లో పిఆర్ గేమ్స్ను ప్రశ్నించాడు. అక్కడ తారలు లేదా ఇతరుల గేమ్స్ ఇలానే ఉంటాయా? దీపికను ఎంపిక చేయలేదు అనగానే స్పిరిట్ కథ పాయింట్ గురించి ఓపెన్గా లీక్ చేయాలా? అప్పటికే ఇలాంటివి కుదరవు అనే అగ్రిమెంట్ కూడా ఉంది కదా అని సందీప్ వంగ గుర్తు చేశాడు. క్రమశిక్షణ లేని సమాజంగా ఇప్పటికే బాలీవుడ్పై ముద్రపడి ఉన్నప్పుడు దీపిక అయినా జాగ్రత్త పడాలి కదా. కానీ అలా జరగలేదు. 1000 కోట్ల క్లబ్ సినిమాని తీయగల సమర్థుడైన దర్శకుడితో మాట్లాడేటప్పుడు స్త్రీవాదం ప్రదర్శిస్తానంటే కుదురుతుందా? ఫెమినిజం ఎప్పుడూ సందీప్ వంగకు సమస్యే. అతడు కెప్టెన్ ఆఫ్ ది షిప్. తన ఐడియాలజీని బలంగా సమర్థించుకునే తత్వం అతడికి మొదటి నుంచి ఉంది. దానికి వ్యతిరేకంగా వెళితే రక్త కన్నీరే. ఓడను నడిపించే నావికుడితో గొడవ పడితే ఎవరికి నష్టం? ఫెమినిజం ప్రదర్శించి తనను తాను నట్టేట ముంచుకుంది దీపిక. అయినా ఎవరికి వారు నచ్చినట్టు ఉంటానంటే ఎలా కుదురుతుంది? ఇటువైపు వంగ ఇగో దెబ్బతింటే ఘర్షణ పుట్టుకురాదా? ఇందులో నుంచే పుట్టుకొచ్చిన ఘర్షణను మాత్రమే మనం డీప్గా చూడాలి. ఇటీవల మా ట్రైలర్ లాంచ్ వేడుకల్లో కాజోల్, దేవగన్ ఇద్దరూ దీపిక నిర్ణయాన్ని సమర్థిస్తూనే ఏ కండిషన్లో అయినా 8 గంటల పాటు నటీనటులు పనిచేస్తున్నారని అన్నారు. అయితే ఒక్కోసారి కొన్ని మారతాయి. దర్శకుడు అంగీకరిస్తే ముందుగా నుంచే సెట్లో నుంచి వెళ్ళొచ్చు అనే అర్థం కూడా దేవగన్ మాటలో ప్రతిధ్వనించింది. వ్యక్తుల మధ్య అన్నీ బాగుంటే సర్దుబాటు కుదురుతుంది. నిజమే. మరి దీపికా పదుకునే అనవసరమైన ఫెమినిజం ప్రదర్శించకుండా డౌన్ టు ఎర్త్ ఉండి దర్శకుడిని రిక్వెస్ట్ చేసుకుంటే తనను 6 గంటల పని దినాలు లభించేవేమో. అలా కాకుండా నేను కోటలో మహారాణి, నువ్వు ఒక సాధారణ సైనికుడివి అన్న రీతిగా దీపిక ప్రవర్తించడం వల్లనే ఇగో గొడవ పెద్దదైందని విశ్లేషిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కొన్నిసార్లు ఇగోలకు పోతుంటారు. అలాంటి వారందరికీ ఈ గొడవ సులువుగానే అర్థమవుతోంది.